Hey guys, welcome to video class. Manam last video lo we have seen positive organizational behavior, then the disciplines that are contributing to organizational behavior, the subjects. Okay, so ivalti video lo the last concept of your first unit, that is organizational effectiveness. Okay, so what is organizational effectiveness? ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో ఈ సబ్జెక్ట్ అంతా మనం ఆర్గనైజేషనల్ బిహేవియర్స్ గురించి తెలుసుకుంటున్నాము. సో దాని ద్వారా మన ఓవరాల్ గోల్ ఏంటి, అవి ఎందుకు తెలుసుకుంటున్నాము, టు అచీవ్ దిస్. సో ఇది అచీవ్ చేయడానికే మనం అంత ఆర్గనైజేషనల్ బిహేవియర్ స్టడీ చేసేది. ఓకే, సో ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంట, ఇట్స్ అ గోల్ అచీవ్మెంట్ డూయింగ్ ద రైట్ థింగ్. ఓకే, సో ప్రతి కంపెనీకి ఒక గోల్ ఉంటుంది. సో ఆ గోల్ని అచీవ్ చేయడానికి డూయింగ్ ద రైట్ థింగ్ అనమాట. అంటే రైట్ థింగ్ అంటే ఫర్ సపోజ్ 4 M's ఉన్నాయి మనకి, మనీ, మెన్, మెటీరియల్, మెషినరీ. సో ఎంతెంత ప్రపోర్షన్స్లో మనం మనీ వాడాలి, మెటీరియల్ వాడాలి, మెషినరీ వాడాలి, దెన్ మెన్ అంటే ఎంతమంది హ్యూమన్ రిసోర్సెస్ని మనం తీసుకోవాలి. ఓకే, సో రైట్ కాంబినేషన్స్. సో ఇది మనం కరెక్ట్గా చేసామా, దెన్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్నెస్. మరి ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఎఫిషియన్సీ లెవెల్ ఆఫ్ రిసోర్సెస్ యూజ్డ్ టు అచీవ్ గోల్స్ డూయింగ్ థింగ్స్ రైట్. ఓకే, సో ఇక్కడ మనం 4 M's వాడుతున్నాము, కరెక్ట్గా వాడుతున్నాము. ఓకే, సో కరెక్ట్గా వాడిన ఆ 4 M's వల్ల ఇఫ్ వీ అచీవ్ అవర్ గోల్స్ బై డూయింగ్ థింగ్స్ రైట్, అంటే మనకు ఒక బిజినెస్ ప్రాసెస్ ఉంది. సో ఒకసారి డౌన్ఫాల్ అయింది, అంటే బిజినెస్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, బిజినెస్ డౌన్ అయింది. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఆ రాంగ్ ప్రొసీజర్ని మనం రైట్ చేస్తున్నాము, అంటే డూయింగ్ థింగ్స్ రైట్. ఏదైనా తప్పు ఉందా, దాన్ని సరి చేస్తున్నాం. సరిచేసి ఈ లెవెల్స్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ 4 M's మనం మారుస్తూ చూస్తూ ఓవరాల్గా ఒక గోల్ అచీవ్ చేస్తున్నాం బై చేంజింగ్ అవర్ ప్రొసీజర్స్. అందుకే కదా మనకి సిస్టమ్స్ అప్రోచ్లో ఫీడ్బ్యాక్ ఉండేది. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ నుంచి అగైన్ ఫీడ్బ్యాక్. అనుకున్న అవుట్పుట్ వచ్చిందా, ఇన్పుట్ కరెక్ట్ ఉన్నట్టు, అనుకున్న అవుట్పుట్ రాలేదా, దెన్ మళ్ళీ నీ ఇన్పుట్ మారుస్తావు, మళ్ళీ ప్రాసెస్ మారుతుంది, మళ్ళీ అవుట్పుట్ మారుతుంది. ఎప్పటిదాకా నువ్వు అది మారుస్తూ ఉంటావు, నీకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేదాకా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎఫెక్టివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, మరి ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంట, మీటింగ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రివైలింగ్ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అంటే మనం పెట్టుకున్న గోల్స్ అండ్ మన నుంచి మన చుట్టుపక్కల జనాలు, అంటే మన స్టేక్ హోల్డర్స్ లైక్ మన ఎంప్లాయీస్ కానీ, మనం ఉన్న సొసైటీలో జనాలు కానీ, మన కంట్రీ కానీ, ఓకే, మన సప్లయర్స్ కానీ, మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మన కస్టమర్స్ కానీ, ఎక్సెట్రా వీళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ని మనం నియర్ ఫ్యూచర్లో రీచ్ అవుతూ అండ్ అడాప్టింగ్ అండ్ డెవలపింగ్ ఇన్ ద ఇంటర్మీడియట్ ఫ్యూచర్. అంటే ఏదైనా చేంజెస్ ఉన్నాయి, దాన్ని మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాము. కొత్త బిజినెస్ సాఫ్ట్వేర్ ఏదో వచ్చింది, దాన్ని ఎంబటే మనం అడాప్ట్ చేసేసుకుంటున్నాం, అలవాటు చేసేసుకుంటున్నాం, అండ్ దాని ద్వారా మనం డెవలప్ అవుతున్నాము అండ్ ఫ్యూచర్కి కూడా మనం రెడీగా ఉంటున్నాం, ఇంటర్మీడియట్ ఫ్యూచర్, అండ్ సర్వైవింగ్ ఇన్ ద డిస్టెంట్ ఫ్యూచర్. సో లాంగ్ టర్మ్ గోల్లో ఒక కంపెనీ గోల్ ఏంటి, సర్వైవ్ అయి ఉండటం. ఓకే, ఏ కంపెనీకి అయినా 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కరెంట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లాంగ్ టర్మ్ సర్వైవల్. అంటే ప్రస్తుతం కరెంట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అంటే ఉన్న ప్రాఫిట్ని ఇంకా పెంపొందించుకోవటం, యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ ఒకటి పెంపొందించుకుంటే సరిపోదు, మనకి లాంగ్ టర్మ్ సర్వైవల్ కూడా ఉండాలి. అంటే మన కంపెనీ
ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ చేయాలంటే లాసెస్లోకి పడిపోకూడదు. ఓకే, సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఎఫెక్టివ్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే అది ఏం చేస్తే అలా ఉంటుందంట, ఆబ్జెక్టివ్స్ రీచ్ అవుతూ కరెంట్ నీడ్కి ఎవరెవరి ఆబ్జెక్టివ్స్, మన ఎంప్లాయీస్ ఆబ్జెక్టివ్స్, మన ఆబ్జెక్టివ్స్, సొసైటీ ఆబ్జెక్టివ్స్, ఈ ముగ్గురు ఆబ్జెక్టివ్స్ రీచ్ అవుతూ కరెంట్ ప్రజెంట్ స్టేట్లో బాగా పర్ఫామ్ చేస్తూ ఫ్యూచర్ కోసం రాబోయే చేంజెస్ని అలవాటు చేసుకొని అండ్ లాంగ్ టర్మ్లో మన కంపెనీకి ఎటువంటి డౌన్ఫాల్ లేకుండా ప్లాన్ చేసుకోవటమే ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. ఓకే, సో మనకి ఫేమస్ పీపుల్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ ఉన్నారు కదా, ఫ్రెడరిక్ విన్స్లో టైలర్ కానీ, హెన్రీ ఫేయోల్ కానీ, ఎల్టన్ మేయో కానీ. సో వీళ్ళందరూ మనం ఈ యూనిట్ స్టార్టింగ్ వీడియోస్లో వీళ్ళ గురించి చూసాం. ఓకే, సో ఎఫ్డబ్ల్యూ టైలర్ ఇస్ ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, హెన్రీ ఫేయోల్ ఇస్ ఫాదర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్. ఓకే, సో వీళ్ళు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ని డిఫరెంట్ విధానాల్లో డిఫైన్ చేశారు. సో ఎఫ్డబ్ల్యూ టైలర్ చెప్పిన డెఫినేషన్ ఏంటి, ఎఫెక్టివ్నెస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ప్రొడక్షన్ మ్యాక్సిమైజేషన్. సో ఈయన సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఎక్కువ సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన ఏమంటున్నారు, ప్రొడక్షన్ని బాగా మ్యాక్సిమైజ్ చేయాలి అంటే మనం తయారు చేసే ప్రోడక్ట్స్ని ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ మాట్లాడారు ఈయన. సో దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి, కాస్ట్ మినిమైజ్ చేయాలి. సో ఇవి తయారు చేయడానికి మనకి పడే ఖర్చు తగ్గించుకోవాలి అండ్ టెక్నాలజికల్ ఎక్సలెన్స్ ఉండాలి. అంతే, కొత్త టెక్నాలజీస్ని అలవాటు చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా గనక ఒక కంపెనీ ఉంటే ఈయన ఉద్దేశంలో అది ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. ఓకే, మరి ఎల్టన్ మేయో ఉద్దేశంలో ఏంటంట, ఎఫెక్టివ్నెస్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. సో ఈయన ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు. ఈయనేంటి, ఓన్లీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడు, కానీ ఈయన హీస్ టాకింగ్ అబౌట్ ఎంప్లాయీస్ ఆల్సో. సో ప్రొడక్టివిటీ ఈజ్ అబౌట్ కంపెనీ, నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నావు, దాన్ని ఎంత సేల్స్ చేస్తున్నావు, నీకు ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్సెట్రా ఎవ్రీథింగ్. అండ్ అలా చేస్తున్నందుకు నీ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫైడ్ అయితేనే కదా నీకు వాళ్ళ బిహేవియర్స్ ప్రాపర్గా ఉంటాయి, వాళ్ళు బాగుంటేనే కదా నీ కంపెనీ సక్సీడ్ అయ్యేది. సో హీ బ్రాట్ దిస్ కాన్సెప్ట్ ఇన్ టు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్. ఓకే, సో అండ్ హెన్రీ ఫేయోల్ ఏం చెప్పాడు, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అంటే ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ క్లియర్ అథారిటీ, డిసిప్లిన్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఈయన ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువగా చెప్తాడు కాబట్టి ఈయనేమంటున్నారు, క్లియర్ అథారిటీ అంటే నీ బాస్ ఎవరు, ఎవరికి పవర్ ఉంది, ఎవరికి అథారిటీ ఉంది. ఓకే, టు డెలిగేట్ సమ్ వర్క్. ఓకే, ఎందుకు అథారిటీ గురించి మాట్లాడుతున్నాడు, ఈ క్యాడర్ పీపుల్ కంపెనీలో ఉన్నంతకాలం పని జరిగేలాగా చూస్తారు. దెన్ డిసిప్లిన్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో వీళ్ళున్నప్పుడు ఆబ్వియస్గా ఇది ఉంటుంది, ఎందుకు, వీళ్ళు పని జరిగేలాగా చూస్తారు, డిసిప్లైన్ మెయింటైన్ చేయిస్తారు కంపెనీలో. సో డిసిప్లైన్ ఉన్నంతకాలం వర్క్ అనేది ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ జరిగినప్పుడు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్కమింగ్ మనీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కంపెనీకి. ఓకే, సో అప్పుడు అది ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అని ఈయన డిఫైన్ చేశారు. ఓకే, సో ఈ 3 డెఫినేషన్స్ మీరు ఏదైనా మీకు రాయొచ్చు, ఎగ్జామ్లో 3 కూడా రాయొచ్చు, బికాస్ దే ఆర్ వెరీ స్మాల్ డెఫినేషన్స్. ఓకే, సో నవ్ లెట్ us see the approaches of organizational effectiveness. సో ఒక 4 అప్రోచెస్ ఉన్నాయి ఇది అచీవ్ చేయడానికి. ఈ ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అనేది మనం రీచ్ అవ్వటానికి ఈ 4 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, గోల్ అటైన్మెంట్
అప్రోచ్. గోల్ అటైన్మెంట్ అంటే మనం పెట్టుకున్న గోల్ మనం రీచ్ అవ్వటం. ఎఫెక్టివ్నెస్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎక్సెల్ ఎట్ వన్ ఆర్ మోర్ గోల్స్. సో నువ్వు ఎప్పుడైతే నీ గోల్ రీచ్ అవుతావో దాన్ని ఎఫెక్టివ్నెస్ అని అంటున్నారు ఇక్కడ. ద గోల్ అటైన్మెంట్ స్టేట్స్ దాట్ an organization effectiveness must be appraised in terms of accomplishment of its end goals. సో ఏ మూమెంట్ అయితే నువ్వు నీ గోల్ రీచ్ అయ్యావో నువ్వు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ని రీచ్ అయినట్టు. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గోల్స్ అండ్ ద అచీవ్మెంట్ ఆఫ్ దీస్ గోల్స్. సో దానికి ఏం కావాలి, మనం అంటూ గోల్స్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడే కదా వాటిని అచీవ్ చేయగలుగుతాం. దెన్ ఓన్లీ వీ కెన్ క్లెయిమ్ దట్ వీఆర్ వెరీ మచ్ ఎఫెక్టివ్ ఇన్ ఆర్గనైజేషనల్ ప్రాసెసెస్. ఓకే, సో గోల్స్ అనేవి పెట్టుకోవాలి, వాటిని అచీవ్ చేయాలని చెప్తున్నారు. అండ్ గోల్స్ ఎలా ఉండాలంట, క్లియర్లీ ఐడెంటిఫైయబుల్. ఐడెంటిఫైయబుల్ అంటే నీకు గోల్ ఉంది కానీ అది ఎవరికి అర్థం కావట్లేదు. సో దట్ విల్ నాట్ బీ ఎ ప్రాపర్ గోల్. బికాస్ ఒక కంపెనీలో నువ్వు ప్లాన్ చేసే పర్సన్ ఒక్కడు కాదు పని చేసేది, నీ కింద చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. సో ఈవెన్ దే ఆల్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ద గోల్ అనేది వాళ్ళకు కూడా అర్థం కావాలి. సో క్లియర్గా ఐడెంటిఫై చేయగలగాలి అండ్ మెజర్ చేయగలగాలి. మెజర్ ఎలా చేస్తాం మనం గోల్ని? మనం రీచ్ అయ్యామా, రీచ్ అవ్వలేదా, మనకి ఒక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఉంటుంది. మనం సిస్టమ్స్ అప్రోచ్ చూసాం కదా ప్రీవియస్ వీడియోస్లో. సో సిస్టమ్స్ అప్రోచ్లో ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ ఉంది కదా. సో నీకు అవుట్పుట్లో తెలుస్తుంది మనం ఎలా మెజర్ చేయాలో. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా, నో రాలేదు, సంథింగ్ ఏదో వేరే అవుట్పుట్ వచ్చింది, అండ్ దెర్ ఈస్ గ్యాప్ between actual output and expected output. సో నువ్వు ఆ గ్యాప్ అనాలిసిస్ చేసి ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందో ఆ గ్యాప్ రిమూవ్ చేయడానికి వర్కౌట్ చేస్తావు. ఓకే, సో దట్ ఈస్ వై యువర్ గోల్ మస్ట్ బి మెజరబుల్ అండ్ టైమ్ బౌండ్. టైమ్ బౌండ్ అంటే ఒక డెడ్ లైన్ అనేది ఉండాలి నువ్వు పెట్టుకునే గోల్కి. అందుకే మన గోల్, you can apply this subject to your personal life also. So ఎవరు ఏ గోల్ పెట్టుకున్నా గోల్ మస్ట్ బి స్మార్ట్. ఓకే, గోల్ మస్ట్ బి స్మార్ట్ అనమాట. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే స్పెసిఫిక్గా ఉండాలి, ఒక్కటే ఉండాలి. కన్ఫ్యూజ్డ్గా 2-3 గోల్స్ కలిపి ఒక గోల్ లాగా పెట్టుకోకూడదు. ఇట్ షుడ్ బి వెరీ స్పెసిఫిక్, వెరీ డిఫైన్డ్. ఓకే, దెన్ మెజరబుల్. ఎందుకు మెజరబుల్? నువ్వు మెజర్ చేయగలిగితేనే అది రీచ్ అయ్యావా లేదా అనేది నీకు తెలుస్తుంది. ఓకే, దెన్ అచీవబుల్ అండ్ అంబిషియస్. సో అచీవబుల్గా ఉండాలి. ఏదో నేను నెక్స్ట్ ఇయర్ ఏమంటారు, నువ్వు యూఆర్ నాట్ ఈవెన్ అ గ్రాడ్యుయేట్ అండ్ యూఆర్ ప్లానింగ్ టు ఎంటర్ పాలిటిక్స్ అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అచీవబుల్. అట్లీస్ట్ మినిమం చదువుకోవాలి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి టు అండర్స్టాండ్ అబౌట్ పాలిటిక్స్, టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. ఓకే, లేదా నేను నెక్స్ట్ ఇయర్ ఏదో స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, వేరే ప్లానెట్ మీదకి వెళ్ళాలనుకుంటున్నాను. నో, దే ఆర్ ఆల్ అన్రియలిస్టిక్ గోల్స్. ఓకే, సో అన్రియలిస్టిక్ గోల్స్ కాదు ఇక్కడ మాట్లాడుతుంది మనం, రియలిస్టిక్ గోల్స్. ఓకే, సో అచీవబుల్గా ఉండాలి. ఓకే, అండ్ రియలిస్టిక్గా ఉండాలి, నమ్మగలగాలి, దీన్ని మనం సాధిస్తాము అని మనం నమ్మగలగాలి. దెన్ టైమ్ బౌండ్ అంటే మనకంటూ ఒక డెడ్ లైన్ ఉండాలి. సో ఈ విధంగా స్మార్ట్గా నీ గోల్ ఉన్నప్పుడు నీకు రీచ్ అవ్వటం చాలా ఈజీ. అండ్ నువ్వేం చేస్తున్నావో నీకు ఒక క్లారిటీ ఉంటుంది నీ గోల్ కనుక స్మార్ట్గా ఉంటే. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ అప్రోచ్, గోల్ అటైన్మెంట్ అప్రోచ్. ఓకే, ద నెక్స్ట్ అప్రోచ్ సిస్టమ్ రిసోర్స్ అప్రోచ్. సో ఈ విధంగా కూడా మనం ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ని రీచ్ అవ్వచ్చు. ఎలా? ఎఫెక్టివ్నెస్ ఈజ్ ద ఎబిలిటీ టు ఎక్వైర్ స్కేర్స్ అండ్ వాల్యూడ్ రిసోర్సెస్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడేమో గోల్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడేంటి మన 4
ఎమ్స్ గురించి మాట్లాడుతున్నారు, మనీ, మెన్, మెటీరియల్, మెషినరీ. సో సమ్ టైమ్స్ ఏదన్నా ఒక మెటీరియల్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఎస్ ఆర్ నో? సో స్కేర్సిటీ ఉన్నప్పుడు మీ అబిలిటీ ఎంత, మరి ఆ మెటీరియల్ని మీరు అచీవ్ చేసుకోవడానికి మీకున్న అబిలిటీ ఏంటి? ఎందుకంటే అది స్కేర్సిటీలో ఉంది. ఓకే, ఎన్విరాన్మెంట్ నుంచి. ఫర్ సపోజ్ ఒక కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఓకే, టాటా ఉంది, హుందాయ్ ఉంది, మారుతి ఉంది, ఓకే, టొయోటా ఉంది. సో ఈ బ్రాండ్స్ వాళ్ళందరూ ఫర్ సపోజ్ వాళ్ళ అవుటర్ డోమ్ ఆఫ్ ద కార్కి వాళ్ళు అల్యూమినియమే యూజ్ చేస్తున్నారు. సో ఆ అల్యూమినియం మెటీరియల్కి వీళ్ళందరూ ఈ 4 కంపెనీస్కి ఒకటే సప్లయర్ అనుకోండి, అండ్ అల్యూమినియం స్కేర్సిటీలో ఉంది, తక్కువగా ఉంది రిసోర్స్. సో వీళ్ళు ఆల్రెడీ కస్టమర్స్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని ఉన్నారు కార్స్ డెలివర్ చేయడానికి. ఆర్డర్స్ తీసుకున్నారు, మినిమం పేమెంట్ ఫస్ట్ పేమెంట్స్ అయిపోయాయి కస్టమర్స్ నుంచి. ఇప్పుడు కార్ తయారు చేసి వాళ్ళకి డెలివర్ చేయాలి. ఇక్కడ అల్యూమినియం అనేది తక్కువగా ఉంది సప్లయర్ దగ్గర, మరి ఎలా? సో అలాంటి సిచ్యువేషన్లో నీ కంపెనీ కనుక అల్యూమినియంని తెచ్చుకోగలిగితే ఈ అప్రోచ్ ప్రకారంగా నువ్వు నీ కంపెనీ ఎఫెక్టివ్ అన్నమాట. ఓకే, హియర్ ఎండ్ గోల్స్ ఆర్ నాట్ ఇగ్నోర్డ్, బట్ దే ఆర్ వన్ ఎలిమెంట్ ఇన్ అ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ క్రైటీరియా. సో ఇక్కడ గోల్ని ఏమీ వాళ్ళు నెగ్లెక్ట్ చేయట్లేదు. ఏ ప్రాసెస్ అయినా గోల్ బేసిస్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారు అంటే రిసోర్సెస్కి. ఓకే, ఎందుకంటే ఈ రిసోర్సెస్ లేకుండా అసలు కంపెనీ రన్ అవ్వటం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత బాగా నీ రిసోర్స్ని మేనేజ్ చేసుకుంటే అంత బాగా నీకు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ ఉన్నట్టు. ఓకే, system model emphasize criteria that will increase long term survival of the organization. Okay, సో ఇక్కడ ఏంటి, మనం 2 గోల్స్ అనుకున్నాం కదా, కరెంట్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్ అని. ప్రతి కంపెనీకి ఈ 2 గోల్స్ అనేవి ఉంటాయి, చిన్న కంపెనీ కానీ పెద్ద కంపెనీ కానీ. సో అందులో ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చారంట, లాంగ్ టర్మ్ సర్వైవల్. ఎందుకు? నీకున్న 4 రిసోర్సెస్ని నువ్వు కాపాడుకోవాలి. నీ దగ్గర ఉన్న మనీని కాపాడుకోవాలి, నీ దగ్గర ఉన్న మెటీరియల్ని కాపాడుకోవాలి, నీ దగ్గర ఉన్న మెషినరీని కాపాడుకోవాలి, నీ దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ మెన్, నీ ఎంప్లాయీస్ని నువ్వు కాపాడుకోవాలి. ఏమో వాళ్ళకి బయట వేరే ప్యాకేజ్, ఎక్కువగా ప్యాకేజ్ వస్తే వేరే కంపెనీలో దే మే జంప్ టు దట్ కంపెనీ, దెన్ యువర్ కంపెనీ విల్ లూజ్ అ రిసోర్స్. ఎస్ ఆర్ నో? వాళ్ళ కాంట్రిబ్యూషన్ లూజ్ అవుతుందా లేదా? ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిస్టమ్ రిసోర్స్ అప్రోచ్. సో ఇక్కడ మనం బాగా మన 4Msని మేనేజ్ చేసుకుంటే మనం ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ని అచీవ్ చేసినట్టు. ఓకే, దెన్ నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ అప్రోచ్. ఇక్కడ ఏంటి, ఎఫెక్టివ్నెస్ ఈజ్ ద ఎబిలిటీ to satisfy multiple strategic constituencies both within and outside the organization. So strategic business units, SBUs. So strategic constituencies, ఇప్పుడు టాటా పేరెంట్ కంపెనీ, టాటా పేరెంట్ కంపెనీ కింద మనకి ఎన్ని ఉన్నాయి? టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనకి టాటా మోటార్స్, టాటా గోల్డ్ ప్లస్, Tata Consulting Services, TCS, then Tata Steel, okay, then Tata Water Plus, Tata Salt. ఇలా చెప్తూ పోతే సబ్ బ్రాంచెస్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని మనం SBUs అంటాం. SBUs, స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్స్. ఓకే, సో ఇక్కడ మన కంపెనీ ఆర్గనైజేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫెక్టివ్గా ఉందంటే ఇక్కడ ఎలా ఎఫెక్టివ్ ఉందని చెప్తున్నారు? To satisfy multiple strategic constituencies both with the outside and
విత్ ఇన్ ది ఆర్గనైజేషన్. సో నీకున్న ప్రతి SBU అవసరాన్ని నువ్వు తీర్చుకోగలిగితే, వాళ్ళ నీడ్స్ని తీర్చగలిగితే నీ కంపెనీ ఎఫెక్టివ్గా ఉన్నట్టు అకార్డింగ్ టు దిస్ అప్రోచ్. ఓకే, an effective organization is one that satisfies the demand of those constituencies in its environment from whom it required support for its continuous existence. సో నీ SBUస్లో ఒక SBUని డ్రాప్ చేశారు అనుకోండి, isn't it bad for your reputation? నీ గుడ్ విల్ తగ్గిపోదా? ఎస్ ఓ నో? ఇప్పుడు ITC కింద ITC హాస్పిటాలిటీ ఉంది, ITC FMCG ఉంది. ఓకే, హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. FMCG అంటే బిస్కెట్స్, ఇలాంటి షాంపూస్, సబ్బులు, ఇలాంటి మార్కెట్లో వాళ్ళు ఉన్నారు, హాస్పిటాలిటీలో ఉన్నారు, ఇంకా వేరియస్ అదర్ సెక్టర్స్లో ఉన్నారు. సో సడన్గా నీకు ఈ హాస్పిటాలిటీ, హోటల్స్ అన్నీ మూసేయాల్సి వచ్చిందనుకోండి ఫండ్స్ లేక, ఇజంట్ ఇట్ అ బిగ్ ఇష్యూ? నీ బిజినెస్ అనేది డౌన్ అవ్వదా? అవుతుంది డెఫినెట్లీ. సో అలా అవ్వకుండా నీ ప్రతి స్ట్రాటజిక్ కాన్స్టిట్యుయెన్సీని నువ్వు కాపాడుకోగలగాలి. దాని అవసరాలు, దాని ఎన్విరాన్మెంటల్ నీడ్స్ అంటే ఇంటర్నల్గా ఎవరెవరు ఉంటారు? ఎంప్లాయీస్ ఉంటారు, మనం వాడే 4 రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం సాటిస్ఫై చేసుకోవాలి. అండ్ ఎక్స్టర్నల్గా మనకి పెస్టిల్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే పొలిటికల్ ఎఫెక్ట్, ఎకలాజికల్ అంటే నేచర్ వైజ్ ఎఫెక్ట్, టెక్నాలజికల్ ఎఫెక్ట్, సోషల్ ఎఫెక్ట్, లీగల్ ఎఫెక్ట్, ఓకే, ఎకనామికల్ ఎఫెక్ట్. ఇన్ని విధాలుగా ఎఫెక్ట్ ఉంటే వాటి నుంచి కూడా మన కంపెనీనే కాదు, మన కింద ఉన్న సబ్సిడరీ కంపెనీస్ని కూడా కాపాడుకోవాలి. ఓకే, it seeks to apprise only those in the environment who can threaten the organizational survival. Okay, మన సర్వైవల్కి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి. ఇందాక నేను చెప్పాను, ITC హాస్పిటాలిటీ కనుక క్లోజ్ చేయాల్సి వస్తే, టాటా మోటార్స్ కనుక క్లోజ్ చేయాల్సి వస్తే, ఓకే, సో అక్కడ ఇది ఎంటర్ అవుతుంది అనమాట. ఇట్ విల్ అప్రైజ్ ఓన్లీ దోస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ హూ కెన్ థ్రెటన్. సో ఎన్విరాన్మెంట్లో ప్రతి ఒక్కరిని ఈ అప్రోచ్ ద్వారా మనమేమి బాదర్ చేయము. ఓన్లీ హూ ఆర్ థ్రెటనింగ్ యూ, అంటే నీ బిజినెస్ ప్రాసెస్కి అడ్డుగా ఎవరు ఉంటున్నారో ఓన్లీ వాళ్ళతో డీల్ చేస్తాము. ఓకే, దాని ద్వారా నువ్వు ఎంత బాగా నువ్వు ఈ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా డీల్ చేయగలుగుతావో దాని ద్వారా నీకు ఏమంటారు, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ అనేది సాటిస్ఫై అవుతుందన్నమాట, నువ్వు ఎఫెక్టివ్నెస్ రీచ్ అయినట్టు. ఓకే, దెన్ నెక్స్ట్ కంపీటింగ్ వాల్యూస్ అప్రోచ్. సో కంపీటింగ్ వాల్యూస్ అంటే the extra thing you have with your company. Okay, so the competing values approach is the criteria you value and use in accessing organizational effectiveness. Okay, ante entanta, it's the criteria you value and use in accessing organizations effectiveness anamata. So return on investment, new product innovation, market share, job security. Okay, so ఇవన్నిటిని నువ్వెంత అండర్స్టాండ్ చేసుకొని, ఇవే కదా ఎక్స్ట్రా థింగ్స్ కంపెనీ దగ్గర ఉండేవి. సో వీటి వల్లనే కదా కంపెనీ అనేది అంటే నీ కాంపిటీటర్కి నీకు డిఫరెన్స్ చూపించేది, నీ దగ్గరున్న నీకు వస్తున్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. దెన్ నీ న్యూ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, నువ్వు చేస్తున్న కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఏంటి, నీ దగ్గర ఉన్న కొత్త టెక్నాలజీ ఏంటి, నీ మార్కెట్ షేర్ ఏంటి. దెన్ మార్కెట్ షేర్ అంటే your company will have many competitors. Okay, so
నీ కాంపిటీటర్స్తో పోల్చుతున్నప్పుడు ఆ మార్కెట్లో నీకున్న షేర్ ఏంటి? ఓకే, ఇఫ్ వి సీ ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే బెవరేజెస్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే కోకోకోలా వీ హ్యావ్, పెప్సీ వీ హ్యావ్, ఓకే, సమ్ అదర్ బ్రాండ్స్ లైక్ పల్పీ, ఆరెంజ్ అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. సో కోకోకోలాకి మేజర్ షేర్ ఉండొచ్చు బెవరేజెస్ ఇండస్ట్రీలో. సో నీకు ఆ ఇండస్ట్రీలో నీకున్న కస్టమర్సే నీ మార్కెట్ షేర్. ఓకే, సో ఆ మార్కెట్ షేర్ని లూజ్ అవ్వద్దు. అండ్ నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి. అండ్ న్యూ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, ఆల్వేస్ కొత్త ప్రోడక్ట్స్ అనేవి మనం ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి. ఓకే, బేస్డ్ ఆన్ ద కస్టమర్ నీడ్స్. అండ్ నీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి ఎటువంటి థ్రెట్ ఉండకూడదు ఫ్రమ్ యువర్ కాంపిటీటర్స్. ఓకే, వీటినే మీ కంపీటింగ్ వాల్యూస్ అంటారు. సో నువ్వు ఈ నాలుగిటిని ఎంత బాగా హ్యాండిల్ చేస్తావో అప్పుడు నీకు ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ ఉన్నట్టు. ఓకే, సో ఇది కంపీటింగ్ వాల్యూస్ అప్రోచ్ అనమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా. గోల్ అటైన్మెంట్ అంటేనేమో గోల్ అచీవ్ చేస్తే ఎఫెక్టివ్ అన్నట్టు. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే రిసోర్సెస్ మేనేజ్ చేస్తే ఎఫెక్టివ్ ఉన్నట్టు. దెన్ కాన్స్టిట్యుయెన్సీస్ అప్రోచ్ అంటే ఎస్బీయూస్ని మేనేజ్ చేస్తే ఎఫెక్టివ్గా ఉన్నట్టు. దెన్ కంపీటింగ్ వాల్యూస్ అప్రోచ్ అంటే మనకున్న ఈ 4 కాంపిటెన్సీస్ని బాగా హ్యాండిల్ చేస్తే మనకి ఎఫెక్టివ్నెస్ ఉన్నట్టు. అండ్ ఫైనల్లీ ఇంకొక చిన్న అప్రోచ్ ఏంటి అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అప్రోచ్. అంటే ఇంటర్నల్గా మీ కంపెనీ ఇలా ఇంటర్నల్ ఎఫిషియన్సీని, అంటే ఏదైనా తప్పు జరిగితే ఆ ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, కోఆర్డినేషన్ ఎలా ఉంది బిట్వీన్ ఎంప్లాయీస్, బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్. ఓకే, అండ్ మోటివేషన్, అండ్ నీ ఎంప్లాయీస్ని నువ్వు ఎలా మోటివేట్ చేస్తున్నావు, అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది. ఓకే, నీ కంపెనీలో నీకు వర్క్ చేస్తున్నందుకు ఎంప్లాయీస్కి సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది. సో ఇవన్నీ నువ్వు అచీవ్ చేస్తే ఇంటర్నల్ ప్రాసెస్ అప్రోచ్ ద్వారా నీ ఆర్గనైజేషన్ ఎఫెక్టివ్గా ఉన్నట్టు, ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్నెస్ నువ్వు రీచ్ అయినట్టు. ఓకే, సో దీస్ ఆర్ ద అప్రోచెస్ టు reach organizational effectiveness. Okay, the next topic, factors affecting the organizational behavior. So major factors మనకు ఆర్గనైజేషన్లో ఉండేవి ఈ 4. మన పీపుల్, మన ఎంప్లాయీస్ కానీ, మన మేనేజ్మెంట్ కానీ, ఓకే, మన షేర్ హోల్డర్స్ కానీ, ఓకే, మన డిబెంచర్ హోల్డర్స్ కానీ, దెన్ మన సప్లయర్స్ కానీ, మన కస్టమర్స్ కానీ, మన వెండర్స్ కానీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అవర్ పీపుల్ ఒక కంపెనీకి. దెన్ మన స్ట్రక్చర్ అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి కంపెనీలో. ఓకే, బాస్ ఎవరు, సబార్డినేట్ ఎవరు, నీ కొలీగ్స్ ఎవరు, నీ కింద పనిచేసే వర్కర్ ఎవరు, నువ్వు ఎవరికి రిపోర్ట్ చేయాలి. ఓకే, ది స్ట్రక్చర్, టాల్ స్ట్రక్చరా, ఫ్లాట్ స్ట్రక్చరా, అథారిటీ ఎలా ఉంది, పవర్ ఎవరికి ఉంది. ఓకే, సో అలా మన హెన్రీ ఫేయోల్స్ 14 ప్రిన్సిపల్స్ ద్వారా మనం ఈ స్ట్రక్చర్ అర్థం చేసుకోవచ్చు. దెన్ ఎన్విరాన్మెంట్ అంటే ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా. ఓకే, ఈ పీపుల్ని మనం డివైడ్ చేసుకుంటే ఇంటర్నల్గా కొందరు ఉంటారు, ఎక్స్టర్నల్గా కొందరు ఉంటారు. ఓకే, మన కంపెనీకి ఎక్స్టర్నల్గా అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఆ ఏరియాలో ఉన్న పాలిటిక్స్ కానీ, ఆ కంట్రీలో ఉన్న పాలిటిక్స్ కానీ మన కంపెనీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఓకే, దెన్ ఎకాలజీ. సో మన కంపెనీ నేచర్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, నేచర్ వల్ల మన కంపెనీ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చుకోవాలి బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇష్యూస్ లైక్ గ్లోబల్ వార్మింగ్. ఓకే, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా మన కంపెనీ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి. ఓకే, దెన్ సోషల్ ఇష్యూస్ ఏవి రాకుండా మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. ఓకే, దెన్ లీగల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు నీ బిజినెస్కి. ఓకే, దెన్ టెక్నాలజికల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు.
ఓకే. దెన్ ఎకనామికల్ ఇష్యూస్ ఏమి ఉండకూడదు. అంటే నువ్వు ఏ కంట్రీలో అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఆ కంట్రీ జీడిపి ఏంటి, మరి ఆ కంట్రీ నేషనల్ ఇన్కమ్ ఏంటి, ఓకే, ఆ కంట్రీ ఎంత డెవలప్డ్, సో నువ్వు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తే నీ బిజినెస్ ఎంత ప్రాఫిట్ పొందబోతోంది, ఎంత సర్వైవ్ అవ్వబోతోంది. సో ఎన్విరాన్మెంట్లో ఇవన్నీ స్టడీ చేస్తాము. అండ్ టెక్నాలజీ వీ ఆల్రెడీ నో ఎవ్రీ బిజినెస్ నవ్ ఈజ్ వర్కింగ్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ ఓన్లీ. సో టెక్నాలజీలో నీ కంపెనీ ఏ స్టేజ్లో ఉంది, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఉంది నీ కంపెనీ. సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేవి మన ఆర్గనైజేషనల్ బిహేవియర్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, యూ కెన్ సీ హియర్. అండ్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మళ్ళీ ఈ పీపులే ఈ స్ట్రక్చర్లో ఉంటారు, ఈ టెక్నాలజీ యూస్ చేస్తారు, అండ్ ఒక ఎన్విరాన్మెంట్లో వాళ్ళ బిజినెస్ ఆపరేషన్ని చేసుకుంటారు. ఓకే, సో పీపుల్ మేకప్ ద ఇంటర్నల్ సోషల్ సిస్టమ్ యాజ్ యూజువల్. సో ద సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్, గ్రూప్స్. సో వాళ్ళు ఇండివిజువల్ ఎంప్లాయీస్గా ఉండొచ్చు లేదా గ్రూప్స్లా ఉండొచ్చు. అండ్ గ్రూప్స్ మే బీ లార్జ్, స్మాల్, ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ డైనమిక్. అంటే ఈ 1 మంత్కి ఈ గ్రూప్, నెక్స్ట్ 1 మంత్ ఇంకో గ్రూప్, అలా. దెన్ గ్రూప్ ఫామ్, చేంజ్ అండ్ డిస్బాండ్. అవును, ఫామ్ అవుతుంది, వర్క్ చేస్తుంది, దెన్ చేంజ్ అవుతుంది, దెన్ ఫైనల్లీ బ్రేక్ అయిపోతుంది. Since the organization is a combination of group of people, managers must handle the people in the right direction. Okay, managers people ni baga handle cheyali. This is very challenging to guide people or employees who have different educational backgrounds. Okay, because world has become a global village, we have global companies and we hire people with different backgrounds. ఎడ్యుకేషనల్గా కానీ, టాలెంట్ వైజ్ కానీ, కల్చర్ వైజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ యువర్ కంపెనీస్. సో ఎలా, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు మేనేజ్ దెమ్. సో మేనేజర్స్ మస్ట్ అండర్స్టాండ్, ప్రెడిక్ట్ అండ్ కంట్రోల్ ద పీపుల్. ఓకే, దే బిల్డ్ అప్ రిలేషన్షిప్ అమాంగ్ ద ఎంప్లాయీస్ అండ్ మోటివేట్ దెమ్సెల్వ్స్. ఓకే, సో గుడ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, మోటివేట్ చేయాలి, అండ్ ఓవరాల్గా వర్క్ జరిగేలాగా చూసుకోవాలి. దెన్ స్ట్రక్చర్. సో రకరకాల స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. ఇట్ డిఫైన్స్ ద ఫార్మల్ రిలేషన్షిప్ అండ్ యూజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఆర్గనైజేషన్. దేర్ ఆర్ మేనేజర్స్ అండ్ ఎంప్లాయీస్, accounts assemblers to accomplish different kinds of activities in a company. So they are related structurally so that their work can be effectively coordinated. అంతే కదా, ఫార్మల్ రిలేషన్షిప్ కాబట్టి స్ట్రక్చర్ బేసిస్లో వాళ్ళు రిలేట్ అయ్యి ఉన్నారు. బికాస్ దెర్ ఈస్ నో ఆర్గనైజేషన్ దట్ క్యాన్ బి సక్సెస్ఫుల్ వితౌట్ ప్రాపర్ కోఆర్డినేషన్. ఎస్ ఆర్ నో? ఇన్ని డిపార్ట్మెంట్స్ మధ్యలో ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోతే బిజినెస్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, అసలు బిజినెస్ ప్రాసెసే జరగదు. అండ్ మెనీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ హ్యావ్ బికమ్ ఫ్లాటర్ అంటే బాసిజం తగ్గింది. సో ఎవరి వర్క్కి వాళ్ళే రెస్పాన్సిబుల్, ఓకే, వాళ్ళే ఆన్సరబుల్. ఓకే, సో ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు దీస్ డేస్. దిస్ ఇస్ డౌన్ సైజింగ్ అండ్ రీస్ట్రక్చరింగ్ హ్యావ్ అకర్డ్ as a result of pressure of lower costs while remaining competitive. ఓకే, సో లోవర్ కాస్ట్, ఒక 10 మందికి ఒక బాస్, 10 మందికి ఒక బాస్ని పెట్టుకుంటూ పోతే కంపెనీ ఎంతమంది బాస్లకు శాలరీ ఇవ్వాలి? అది కాస్టా కాదా కంపెనీకి? సో కాస్ట్ని తగ్గించడానికి ఇలాంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్ని ఈ మధ్య ఫాలో అవుతున్నారు. ఓకే, విత్ లెస్ పీపుల్ డూయింగ్ మోర్ వర్క్. Okay, then next, other structures have grown more complex as a result of mergers, acquisitions and new ventures. Okay, so 2 companies కలిసి వర్క్ చేయటం, mergers, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీని కొనేసింది, లైక్ మైక్రోసాఫ్ట్ ఎక్వైర్డ్ నోకియా. ఓకే, నోకియా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొనేసింది టోటల్గా షేర్స్ అన్ని. సో అలాంటప్పుడు నోకియాలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఇప్పుడు దే బికమ్ ఎంప్లాయీస్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో అప్పుడు మరి స్ట్రక్చర్ మారుతుందా లేదా? అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? జాయింట్ వెంచర్స్ అనుకోండి, న్యూ వెంచర్స్ అనుకోండి, సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి జనాలని మరి?
స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, సెపరేట్గానే పెట్టాలా మైక్రోసాఫ్ట్ నోకియా ఎంప్లాయీస్ని, లేదా టోటల్గా కలిపేసేయాలా. ఇప్పుడు మర్జర్స్ అనుకోండి, అడిడాస్ అండ్ రీబాక్. అడిడాస్ రీబాక్ ఒక మర్జర్, అది మర్జర్ అని చెప్పలేము, వీ కెన్ సే ఇట్ యాజ్ అ జాయింట్ వెంచర్ ఆల్సో. సో కలిసి వర్క్ చేస్తున్నారు, బ్రాండ్ నేమ్స్ అలాగే ఉన్నాయి. సో టు ఫైట్ బ్యాక్ ద కాంపిటీషన్ ఫ్రమ్ నైకీ వాళ్ళ కాంపిటీషన్ ఫైట్ చేయడానికి ఈ రెండు కలిసి వర్క్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు మరి రెండు ఎంప్లాయీస్ని కలిపేస్తారా, ఒకటే పేరోల్ కింద తీసుకుంటారా, లేదా సెపరేట్గానే ఉంచుతారా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనకు వచ్చాయి. అండ్ టెక్నాలజీ ఆటోమేషన్ పెరిగిపోయింది. సో జాబ్స్ తగ్గిపోయాయి. 10 మంది చేసే జాబ్ ఒకటే మెషిన్ చేస్తుంది. స్ట్రక్చర్స్ మారుతున్నాయి మనకి. ఓకే, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్స్. సెవరల్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ హైరింగ్ కంటింజెంట్ వర్క్ ఫోర్సెస్. సో దీనివల్లే మనకి టెంపరీ ఎంప్లాయీస్, పార్ట్ టైమ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనే కల్చర్ వచ్చింది మనకి. ఫైనల్లీ మెనీ ఫర్మ్స్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ట్రెడిషనల్ స్ట్రక్చర్ టు అ టీమ్ బేస్డ్ వన్. సో ట్రెడిషనల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసేదానికన్నా టీమ్ బేస్డ్, అంటే వర్క్ షేరింగ్ అనేది మనకి యూసేజ్లోకి వచ్చింది. దెన్ టెక్నాలజీ ప్రొవైడ్స్ ద రిసోర్సెస్ విత్ విచ్ పీపుల్ వర్క్ అండ్ ఎఫెక్ట్స్ దట్ టాస్క్ దే పర్ఫార్మ్. సో వాళ్ళు చేసే పనిని ఈజీగా ఆటోమేటెడ్గా చేయడానికి మనకి టెక్నాలజీ ఉంది. దే కెనాట్ అకంప్లిష్ వర్క్ విత్ దేర్ బేర్ హ్యాండ్స్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టెక్నాలజీ లేకుండా వర్క్ అనేది మనం చేయలేకపోతున్నాం, అంత డిపెండెంట్ అయిపోయాం టెక్నాలజీ పైన. ద టెక్నాలజీ యూజ్డ్ హ్యాస్ అ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వర్కింగ్ రిలేషన్షిప్స్. డెఫినెట్లీ. సో టెక్నాలజీ యూసేజ్ అనేది మనకి వర్కింగ్ రిలేషన్షిప్ని కూడా చాలా డిఫరెన్స్ తీసుకొచ్చేసింది. మేబీ మనకి ఇంటర్నల్గా ఒక క్లౌడ్ ఉందనుకోండి, మన కంపెనీకి ఒక డేటాబేస్ ఉంది. సో ఎవ్రీ టైమ్ యూ మే నాట్ గో టు యువర్ మేనేజర్ విత్ ద ఫైల్, రిపోర్ట్ పట్టుకొని నేను ఇది చేశాను వర్క్ అని నువ్వు వెళ్ళక్కర్లేదు. సింపుల్గా దాన్ని డ్రాఫ్ట్ చేసి ఈమెయిల్లో నువ్వు ఆ మెయిల్ పెట్టేసేయచ్చు నీ బాస్కి. సో దట్ హీల్ జస్ట్ గో త్రూ ద ఈమెయిల్ యూజింగ్ అ టెక్నాలజీ. ఓకే, సో రిలేషన్షిప్స్ అనేవి, వర్కింగ్ రిలేషన్షిప్స్ చేంజ్ అయ్యాయి. దెన్ నెక్స్ట్, ద గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ దాట్ ఇట్ అలవ్స్ పీపుల్ టు డూ మోర్ అండ్ బెటర్ వర్క్. బట్ వర్క్ అనేది ఈజీ అయింది ఎందుకంటే ఆటోమేషన్ అనేది వచ్చింది టెక్నాలజీ వల్ల. బట్ ఇట్ ఆల్సో రెస్ట్రిక్ట్స్ పీపుల్ ఇన్ వేరియస్ వేస్. ఇట్ హ్యాస్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ బెనిఫిట్స్. రెస్ట్రిక్షన్స్ డెఫినెట్గా ఉంటాయి, బికాస్ ఇక్కడ అకౌంటబిలిటీ పెరుగుతుంది మనకు టెక్నాలజీ ఉన్నప్పుడు. ఎందుకంటే టైమ్ టు టైమ్ వీ నీడ్ టు అప్డేట్ ఎవ్రీథింగ్. సో వీఆర్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. సో రెస్ట్రిక్షన్స్తో పాటు టెక్నాలజీ అనేది కాస్ట్లీ. సో కాస్ట్ పెరిగింది, కానీ దానివల్ల బెనిఫిట్స్ కూడా పెరిగాయి. And finally, environment. So all the organizations operate within an internal and external environment. ఇందాక నేను చెప్పాను కదా ఎన్విరాన్మెంట్ గురించి, ఇంటర్నల్గా ఎవరు ఉంటారు, ఎక్స్టర్నల్గా ఎవరు ఉంటారు. ఓకే, సో ఒక్క ఆర్గనైజేషనే ఉండదు, డెఫినెట్గా దానికి ఇంటర్నల్గా ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వాతావరణం, బయట ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. An organization is a part of a larger system that contains many other elements such as government, family and other organizations. Numerous changes in the environment create demands on the organizations. Okay, so వీళ్ళందరూ ఉంటారు కాబట్టి చేంజెస్ అనేవి అవుతూనే ఉంటాయి. సిటిజన్స్ ఎక్స్పెక్ట్ ఆర్గనైజేషన్స్ షుడ్ బి సోషల్లీ రెస్పాన్సిబుల్. సో సొసైటీ కూడా మన కంపెనీ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. వీళ్ళు మాకేం చేశారు, సొసైటీకి ఏం చేశారు, మేమేం బెనిఫిట్ అయ్యాము వీళ్ళ కంపెనీ వల్ల, అలా. ఓకే, ద న్యూ ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, సో కాంపిటీషన్ ఫర్ కస్టమర్స్ కమ్ ఫ్రమ్ అరౌండ్ ద గ్లోబ్. ఓకే, సో గ్లోబల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది కస్టమర్స్కి అరౌండ్ ద గ్లోబ్ ఉంటుంది, మనకి కస్టమర్స్ మధ్యలో అయినా కంపెనీస్ మధ్యలో అయినా. ద డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ యూనియన్ డిమినిషెస్. ఎందుకు? వీళ్ళు సిఎస్ఆర్ టేకప్ చేస్తున్నారు కంపెనీస్. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అదంతా బాగా చూపిస్తున్నారు, ఎంప్లాయీస్ని అసెట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి యూనియనిజం అనేది తగ్గింది. ఓకే, అండ్ ద డ్రామాటిక్ స్పేస్ ఆఫ్ చేంజ్ ఇన్ సొసైటీ క్వికన్స్. సో చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది. దెర్ ఈస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సెవరల్ ట్రేడ్ యూనియన్స్ ఆన్ ద ఆర్గనైజేషన్. సో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ ద యాటిట్యూడ్ అండ్ ప్రొవైడ్ కాంపిటీషన్. ఓకే, సో ఈ ఎన్విరాన్మెంట్లో బ్రతకగలగాలి అంటే ఒక ఎంప్లాయీ లాగా ఎంత అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక ఎంప్లాయీ
ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, టెక్నాలజీ చూడండి, ఎన్విరాన్మెంట్ చూడండి. ఓకే, ఇవన్నీ హ్యూమన్ బిహేవియర్ని ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎంప్లాయీస్ మధ్యలో ఎంత కాంపిటీషన్ ఉంది, స్ట్రక్చర్లో ఎంత కాంపిటీషన్ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ వల్ల ఎంత డెవలప్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ వల్ల ఎంత డెవలప్ అవుతుంది. సో దీని ద్వారా మన ఆర్గనైజేషనల్ బిహేవియర్స్ కూడా మారుతున్నాయి. ఓకే, సో కాంపిటీషన్ పెరిగినప్పుడు పీపుల్ వాళ్ళ సొంతంగా వాళ్ళే డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. అండ్ స్ట్రక్చర్, నీకే బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు ఫ్లాటర్ ఆర్గనైజేషన్లో. ఓకే, లేదా నీకు జాబ్ పార్ట్ టైం జాబే అయి ఉండొచ్చు, దో యూఆర్ 10 years ఎక్స్పీరియన్స్డ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీయే అయి ఉండొచ్చు నువ్వు. ఓకే, వి సీ ఇన్ యూఎస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక 10 years అయిందనుకోండి యూఎస్ వెళ్ళి, సో స్టిల్ దే విల్ బీ వర్కింగ్. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ జాబ్స్ ఓన్లీ. అంటే వాళ్ళకి పర్మనెంట్ జాబ్, ఫుల్ టైం జాబ్ అనేది ఇంకా దొరకలేదు. 10 years నుంచి కాంట్రాక్ట్ వర్కే చేస్తున్నారు. అప్పుడు ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ మెంటల్ టెన్షన్ ఇమాజిన్ చేసుకోండి. సో కాంట్రాక్ట్ అంటే 6 months ఉండొచ్చు, 12 months ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. ఓకే, 3 months కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. సో 3 monthsకే నీకు జాబ్లోకి ఎంప్లాయీ లాగా తీసుకుంటారు. 3 months అయిపోయిందా, యూఆర్ నో మోర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ దట్ కంపెనీ. సో అలాంటి జాబ్లో ఉంటే కనుక ఒక ఎంప్లాయీ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది. ఓకే, టెక్నాలజీ అనుకోండి, అప్డేట్ అవుతూనే ఉండాలి, అప్డేట్ అవ్వలేకపోతే అంతే ఇంకా. ఓకే, సో ఇలా రకరకాల ఎఫెక్ట్స్ వల్ల మన ఎంప్లాయీస్ బిహేవియర్ అనేది మారుతుంది. వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, గ్రూప్లో ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు, అండ్ ఓవరాల్గా ఒక కంపెనీ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దీన్ని మనం ఇన్ని ఎఫెక్ట్ చేస్తున్నా మనం పాజిటివ్ సైకాలజీ సైడ్ తీసుకెళ్ళగలిగితే మన కంపెనీ సక్సీడ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఫస్ట్ యూనిట్, వెరీ బిగ్ యూనిట్. ఓకే, సో థ్యాంక్ యూ.